స్వామి పుష్కరిణికా ప్లవ నిర్మలాంగా శ్రేయోర్ధినో హరవిరించి సనందనాజ్యా ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామి, ఎంతో పవిత్రత శుభ్రమైన మీ పుష్కరిణిలో స్నానం చేసి నిర్మలమైన శరీరములు కలిగి శ్రేయస్సును కోరి అంటే మోక్షాది శుభమార్గాలను కోరిన వారే శివుడు, బ్రహ్మ, సనందులు మొదలైన మనుషులు అందరూ కూడా మీ ద్వారం వద్ద వేచి ఉన్నారు. అలాగే వారు తమ తలల మీద దండముతో అంటే దండం అంటే బెత్తము అని అర్థం, బెత్తంతో దెబ్బలు తింటూ మీ కొరకై వేచి ఉన్నారు స్వామి. మీకు మంగళమగు కాక స్వామి, నిద్ర మేల్కొనుము అంటున్నారు. అంటే బెత్తంతో కొట్టడం ఏంటి అనిపిస్తుంది కదా, కానీ ఇప్పటికి కూడా కొన్ని గుళ్ళల్లో, యాదగిరి గుట్టలో చూసారా, బెత్తంతో మన్ని తాకుతారు. అలాగే కొన్ని ఆంజనేయ స్వామి గుళ్ళల్లో కూడా చిన్న గద పెట్టి మన్ని తాకుతారు. అంటే అవి మన మానసికంగా మనకి ఆనందాన్ని కలిగిస్తాయి అన్నమాట. అది దేవుడు మనకి దగ్గరగా ఉన్నాడు అనే భావన మనకి కలుగుతుంది. కానీ ఈ పుష్కరిణి, ఇది స్వామి పుష్కరిణి అంటారు కదా, అంటే సమస్త పుష్కరిణులకి కూడా ఇది స్వామి వంటిది. సాక్షాత్ ఆ పరమాత్మే మనలను ఉద్ధరించుటకు ప్రతిష్ఠించారు. ఎప్పుడైతే మనం పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో స్వామి పుష్కరిణిలో మునుగుతామో అప్పుడు పరమాత్మ తన కరుణతో తలపై తాకినట్లు అనుభవం కలుగుతుంది. ఎవరో బెత్తంతో కొట్టారా అన్నట్లు. అది ఎవరికి వారు అనుభవపూర్వకంగా మాత్రమే పొందాలి. ఎప్పుడైతే స్వామి కరుణ మనకి తాకినట్లు అనుభూతి కలుగుతుందో అప్పుడు తలపై ఎవరో బెత్తంతో తాకినట్లు మెలకువ వస్తుంది. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము అని. జ్ఞానులకు మాత్రమే ఈ తీర్థము పుష్కరిణి నిజమైన మహిమ అర్థమవుతుంది. అదే పరమాత్మ ఇచ్చిన గొప్ప నిధి. పరమాత్మ స్వరూపమే ఈ పుష్కరిణి. సకల పాపాలను హరిస్తుంది అని అన్నమయ్య గారు తన పాటల్లో చాలా చోట్ల తెలియజేయడం జరిగింది. శ్రీ శేషచైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాంత్వదీయ వసతే రనిశం వదంతి శ్రీ వెంకటాచలపతే సవ సుప్రభాతం. స్వామి, మీరు నివసించే ఈ పర్వత ప్రాంతాలన్నీ శేషాచలము, గరుడాచలము, వెంకటాచలము, నారాయణచలము, వృషాచలము అనే నామాలతో పిలుస్తూ ఉంటారు స్వామి. నీకు ఇదే సుప్రభాతం, మంగళం తండ్రి, నిద్ర మేల్కొనుము అంటున్నారు. ఈ పర్వతాలన్నీ చక్కటి వృక్ష సంపదతో నేత్రానందం కలిగిస్తూ స్వామి గుణ వైభవాన్ని చాటి చెప్తూ ఉంటాయి. శేషాద్రి అంటే ధర్మము, నారాయణాద్రి అంటే కారుణ్యము, గరుడాద్రి అంటే భక్తి, వృషభాద్రి అంటే శౌర్యము, అంజనాద్రి అంటే సేవాభక్తి, నీలాద్రి అంటే శాంతి, వెంకటాద్రి అంటే వెంకటేశ్వరుని సమస్త శక్తి కలిగిన మోక్షప్రదాయి. అంటే ఈ 7 కొండలు ఎక్కడం అంటే సత్యము, ధర్మ మార్గాలలో నడవడం మొదలై తద్వారా దయాభావంతో మనస్సు ప్రశాంతత పొంది చక్కటి ధైర్యము, ఆత్మస్థైర్యము పెరిగి ఏ విధమైన సార్థ చింతన లేక స్థిరమైన ధ్యానభావం కలిగి మోక్ష మార్గం తెలుసుకుని పరమాత్మను పొందటమే. అంటే 7 కొండలు ఎక్కడం అంటే మనలో నిద్రాణంగా ఉన్న 7 గుణాలను నిద్రలేపి ఆత్మను మనలో అంతరాత్మగా ఉన్న దైవంతో లయ చెయ్యడమే అని అర్థం. సేవాపరా శివ సురేష కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాదినాథ బద్ధాంజలి ప్రవిల సన్నిజ శీర్షదేశ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శివుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు అనే ఈ 8 మంది అష్టదిక్పాలకులు నీ సేవకై శిరస్సుపై చేతులు జోడించి నమస్కరిస్తూ ఎదురు చూస్తున్నారు స్వామి. ఓ వెంకటాచలపతే, నీకు మంగళమగు కాక స్వామి, మేల్కొనుము అంటున్నారు. అష్టదిక్పాలకులు అని శివుడు అని అంటున్నానేమిటి అనిపిస్తుంది కదా. ఈశాన్యాన్ని పాలించేది ఈశానుడు, శివుని యొక్క రూపం, అందుకే శివ అనే పేరు ఉంది. ఇకపోతే అష్టదిక్పాలకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శక్తి ఉంది. వీళ్లకు ఒక్కొక్క రకమైన శక్తులకు వీళ్ళందరూ అధిపతులు అన్నమాట. ఇంద్రుడు శక్తికి, అగ్నిదేవుడేమో శుద్ధత్వానికి, యముడు ధర్మానికి అధిపతి, నైరుతి దుష్టశక్తుల నుంచి రక్షణ కలిగిస్తారు, వరుణుడు జ్ఞానానికి, వాయువేమో ప్రాణానికి, కుబేరుడేమో సంపదకి. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క రకానికి ఒక్కొక్క శక్తికి వీళ్ళు అధిపతులు. వీరు ప్రకృతికి నలుమూలలా ఉన్న దైవశక్తులు, ప్రకృతి తత్వాలు. ఈ ప్రకృతి తత్వాలే మనలో ఉండి మన్ని పని చేయిస్తూ ఉంటాయన్నమాట. ఈ శక్తుల వలననే మనము పరమాత్మని గుర్తించగలిగి పొందగలుగుతున్నాము. దాటిశ్రుతే విహగరాజ మృగాదిరాజ నాగాదిరాజ గజరాజ హయాదిరాజ స్వస్వాధికార మహిమాధికమర్థయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామి, నీ వాహనాలు, స్వామివారి వాహనాలైన పక్షిరాజు, గరుత్మంతుడు, మృగరాజు, సింహం అన్నమాట. నాగరాజు అంటే శేషుడు, ఏనుగులకు రాజు గజరాజు, గుర్రాలకు రాజు
హయాది రాజా అంటారు కదా. ఈ విధంగా అన్ని రకాల జీవుల అధిపతులు కూడా వారి వారి మహిమాధికములను సకల శక్తులను మీ నుంచి పొంది తిరిగి మీ సేవ చేయాలి అని వాళ్ళ కోరికతో ఆ భాగ్యం కలిగించమని ప్రార్థించుకుంటూ వేడుకుంటున్నారు. స్వామి వెంకటాచలపతి నీకు మంగళమగు కాక, స్వామి నిద్ర మేల్కొనుము అంటున్నారు. ఇందాకంతా కూడా ప్రకృతి యొక్క శక్తులు చెప్పడం జరిగింది. ఇప్పుడు దైవశక్తుల గురించి చెప్తున్నారన్నమాట. గరుత్మంతుడు జ్ఞానానికి, సింహం ధైర్యానికి, ఆదిశేషుడు సేవకి సహనానికి గుర్తు అనమాట. గజరాజము స్థిమితంగా స్థిరత్వంగా ఉంటాడు. గుర్రమేమో శక్తి, అది కదలిక అనమాట. ప్రకృతి తత్వాలే కాదు దైవతత్వాలే అన్నీ కూడా మనలోనే నిక్షిప్తమై ఉన్న ఈ శక్తులన్నీ కూడా పరమాత్మ సేవకై వినియోగించినప్పుడు మాత్రమే పరిపూర్ణ వెంకటేశ్వర స్వామి స్వరూపాన్ని మనం దర్శించగలుగుతాం. ఈ వాహనాలన్నీ కూడా ఒకానొకప్పుడు ఏటా బ్రహ్మోత్సవాలకి ఉపయోగిస్తూ ఉండేవారు. అప్పుడు ఆ కాలంలో సంవత్సరానికి 7 సార్లు తిరుమలలో, 2 సార్లు తిరుపతి గోవిందరాజస్వామి గుడి దగ్గర ఈ బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆ తర్వాత అనేకమైన మార్పులు జరిగి ఇప్పుడు 2 సార్లు జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలు అన్నమాట. బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మదేవుడు ప్రారంభించారు అని నమ్మకం అందరికీ. అందుకే బ్రహ్మోత్సవాలలో ముందు ఒక ఖాళీ రథం వెళ్తుందిట, అది బ్రహ్మదేవుడికి అని అందరూ నమ్ముతారు. అదే నమ్మకం కూడా. సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధాన దాసదాస చరమావధి దాసదాస శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామి దేవసభలోని ప్రధానులైన నవగ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహుకేతువులు వీరందరూ కూడా మీ దాసానుదాసులు అంటే దాసులకు కూడా దాసులైన చిట్ట చివరికి దాసులకు దాసులై ఉన్నారు. స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి నీకు మంగళమగు కాక అంటున్నారు. త్వత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగా స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా కల్పాగమా కలనయా కులతాన్ లభంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామి నీ పాద ధూళిని తల మీద దాల్చి పవిత్రులైన నీ భక్తులు స్వర్గము మోక్షము కూడా లెక్క చేయక కల్పాంతరం గురించి కలత చెందుతున్నారు. ఈ శ్వేత వరాహ కల్పం అంతరించిపోతే నిన్ను చూసే సువర్ణ అవకాశం పోతుందేమో, చేజారిపోతుందేమో అని వారు భయపడుతున్నారు. స్వామి మేల్కొనుము, నీకు సుప్రభాతమగుగాక, నీకు మంగళమగుగాక అంటున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అనిపిస్తోంది కదా. ఈ కల్పం అంతరించిపోతుంది అనే భయంతో ఉన్నారు అంటే అత్యంత ఉన్నత పర్వత శిఖరాలపైన మహోన్నతంగా నిలిచి ఉన్న స్వామి అంతర్ధానమగుటన కానే కాదు. కల్పం అంతమైతే అంతటి పర్వతమే పోతే రేణువైన ఈ జీవులు ఒక్క లెక్క, సర్వం అంతరించిపోవడమే కదా, అది కానే కాదు. ఇక్కడ భావన వేరుగా ఉంది. స్వామి పాదధూళ తగిలి అతి పవిత్రులై సదా ఆ భగవన్నామ సంకీర్తన చేస్తూ దాని వలన అంతర్గతంగా పరిశుభ్రత కలిగి ఏ విధమైన కోరికలు లేక స్వర్గము మోక్షాధికములు ఏమీ ఆశించక నీ దర్శన భాగ్యము చాలు, నిన్ను కనులారా చూడాలి అనే భావన. అలాగే ఆ విధమైన పరిపూర్ణ శరణాగత స్థితికి చేరి ఉన్నాము. ఈ లోకానికి కల్పాంతరాలు ఎలా ఉన్నాయో ఈ మానవ జన్మలో కూడా అనేకమైన కల్పాంతరాలు ఉన్నాయి. బాల్యము, యవ్వనము, కౌమారము, శాస్త్రము, అలా అనేక దశలు దాటి స్వామి నీ దర్శన భాగ్యము కోరి నీకై పరితపించుచున్న కాలం కాబట్టి అది ఒక కల్పం లాంటిదే. ఈ నిన్ను చూడాలి అనే కల్పం మాలో ఏర్పడింది. అదే ఆధ్యాత్మిక కాలం. అది ఎక్కడ ముగిసిపోతుందో, ఎక్కడ ఈ మనసు అదుపు తప్పి స్వామి నుంచి దృష్టి మరలిపోతుందో అని తిరిగి సంసార బంధంలోకి తీసుకెళ్తుందో అనే బాధ, ఆ భావనతో వారు వ్యాకులత చెందుతున్నారు. ఇక్కడ కల్పము అంటే సల్కల్పము, స్వామిని పొందాలి అనే సంకల్పము, అదే ఇక్కడ కల్పము అంటే అర్థం.